గోల్కొండ ఇబ్రహీంబాగ్లో మద్యం సేవించి యువకుల ర్యాష్ డ్రైవింగ్తో ఓ చిన్నారి ప్రాణం బలైపోయింది. రాంగ్ రూట్లో వచ్చి కారుతో బైక్ను ఢీకొట్టారు యువకులు. ఈ ఘటనలో బైక్పై ఉన్న చిన్నారి స్పాట్లోనే చనిపోయింది. ప్రమాదంలో తల్లిదండ్రులకు తీవ్ర గాయాలయ్యాయి. కారులో ఉన్నవారు మద్యం సేవించినట్లు స్థానికులు గుర్తించారు. కారు డ్రైవ్ చేసిన వ్యక్తితో పాటు మరో యువకుడిని పట్టుకున్నారు స్థానికులు. కారులో మద్యం బాటిల్ ఉన్నాయి. స్థానికుల సమాచారంతో ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. కారులో ఉన్న మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. గోల్కొండ ఇబ్రహీంబాగ్లో మద్యం సేవించి యువకుల ర్యాష్ డ్రైవింగ్తో ఓ చిన్నారి ప్రాణం బలైపోయింది. రాంగ్ రూట్లో వచ్చి కారుతో బైక్ను ఢీకొట్టారు యువకులు. ఈ ఘటనలో బైక్పై ఉన్న చిన్నారి స్పాట్లోనే చనిపోయింది. ప్రమాదంలో తల్లిదండ్రులకు తీవ్ర గాయాలయ్యాయి. కారులో ఉన్నవారు మద్యం సేవించినట్లు స్థానికులు గుర్తించారు. కారు డ్రైవ్ చేసిన వ్యక్తితో పాటు మరో యువకుడిని పట్టుకున్నారు స్థానికులు. కారులో మద్యం బాటిల్ ఉన్నాయి. స్థానికుల సమాచారంతో ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. కారులో ఉన్న మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. రైట్, ఇక గోల్కొండలో కారు బీభత్సానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ సదానందం అందిస్తారు. సదానందం, కారు ప్రమాదానికి గల కారణాలేంటి, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? పరిధిలో ఇబ్రహీంబాగ్ లో జరిగిన ఈ కారు బీభత్సంలో చిన్నారి చనిపోయింది. సో యాక్చువల్గా ఈ కారులో ఇది బ్రిజా కారులో ముగ్గురు యువకులు, శ్రీనాథ్ అనే వ్యక్తి అతను డ్రైవింగ్ చేస్తున్నాడు. సో అతనితో పాటు మరో ఇద్దరు ఫ్రెండ్స్, మొత్తం ముగ్గురు యువకులు నైట్ పార్టీ చేసుకొని తిరిగి హైదరాబాద్ ఎర్లీ మార్నింగ్ వస్తుండగా ఈ యాక్సిడెంట్ జరిగింది. సో వీళ్ళు ఈ గోల్కొండ తీసుకొని ఇబ్రహీంబాగ్ లో ఆ గల్లీలో నుంచి హెవీ స్పీడ్ తోటి ఎర్లీ మార్నింగ్ అవర్స్ లో యాక్చువల్ గా ఎక్కువ ఎవరు ఉండరని వాళ్ళు ఆల్రెడీ డ్రంకన్ పొజిషన్ లో ఉన్నారు. సో హెవీ స్పీడ్ లో వచ్చి బైక్ పై ఎదురుగా వస్తున్న ఆ బైక్ ని ఢీకొట్టడం తోటి ఆ బైక్ పై ఉన్న ఇద్దరు దంపతులకు వాళ్ళకి గాయాలయ్యాయి. అలాగే ఆ చిన్నారి డైరెక్ట్ బైక్ పై నుంచి ఎగిరి కింద పడడం తోటి 5 years బేబీ తన హెడ్ కి ఇంజూరీ అయింది. సో ఆ టైంలోనే అక్కడే చనిపోయింది. సో హాస్పిటల్ కు అక్కడే గోల్కొండ లోకల్ ఏరియా హాస్పిటల్ కు తరలించగా అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్స్ ఆల్రెడీ పాప చనిపోయిందని చెప్పారు. సో ఆ తర్వాత స్థానికులందరూ అక్కడికి చేరుకొని వాళ్ళను ఎవరైతే కారు నడిచారో సో కారు శ్రీనాథ్ పోలీసులకు ఫోన్ చేశారు. ఆ తర్వాత మరో ఇద్దరు వ్యక్తులు అందులో ఉన్న కూడా వాళ్ళు అక్కడి నుంచి పరారయ్యారు. సో స్థానికంగా ఉన్న వాళ్ళు వాళ్ళని పట్టుకోగానే ఎవరైతే వీళ్ళని అనుకున్నారో వాళ్ళని కొట్టడానికి వీళ్ళంతా వచ్చారని స్థానికంగా ఉన్న వాళ్ళు చెప్తున్నారు. సో మరోవైపు ఆ వెహికల్ చెక్ చేయగా వెహికల్ లో మనసిన ఫుల్ బాటిల్, అలాగే వాళ్ళు లిక్కర్ కలిసిన ఒక బాటిల్లో ఇటు లిక్కర్ వాటర్ కలిపింది ఒక వాటర్ బాటిల్ లో మిక్స్ చేసుకొని పెట్టుకున్నారు. అవన్నీ కూడా లోకల్ వాళ్ళంతా చూసి పోలీసులకు అవన్నీ కూడా అప్పచెప్పారు. పోలీసులు ఆ బాటిల్స్ తో పాటు కార్ను కూడా సీజ్ చేశారు. అలాగే డ్రైవింగ్ చేసిన వ్యక్తిని పోలీసులు వచ్చేదాకా వీళ్ళు అలాగే అతన్ని పట్టుకున్నారు. సో శ్రీనాథ్ అనే వ్యక్తిని సో అతన్ని పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతను డ్రంకెన్ పొజిషన్ లో ఉన్నారని చెప్తున్నారు కాబట్టి ఈ మెడికల్ టెస్ట్ల కోసం ప్రస్తుతానికి అతన్ని హాస్పిటల్ కి తీసుకెళ్లారు. మరో ఇద్దరు మాత్రం ఈ కారులో వచ్చిన వారు ఇద్దరు అయితే పరారీలో ఉన్నారు. ఇక మరోవైపు ఆ చిన్నారి అయితే ప్రస్తుతానికి ఆ పాప చనిపోయింది. వాళ్ళ పేరెంట్స్ కూడా ప్రస్తుతానికి ఇద్దరికి గాయాలయ్యాయి, హెవీ ఇంజురీస్ అయ్యాయి. వాళ్ళకు కూడా ఎర్లీ మార్నింగ్ వాళ్ళ ఇంటి నుంచి బయటికి వెళ్దామని వాళ్ళ అటు భార్య భర్త అలాగే వాళ్ళ పాపను ముందు కూర్చోబెట్టుకుని బైక్ పైన ముందు కూర్చోబెట్టుకుని వెళ్తున్నారు. సో డైరెక్ట్ గా యాక్సిడెంట్ అవ్వగానే ముందు కూర్చున్న పాప ఎగిరి కింద పడింది. కింద కూడా అదంతా కూడా సీసీ రోడ్డు కావడంతో హెడ్ ఇంజురీ అయింది. హెడ్ ఇంజురీ కూడా కొంచెం గట్టిగా తాగడంతో అక్కడ పాప అక్కడికక్కడికే మృతి చెందినట్టు కూడా స్థానికులు చెప్తున్నారు. సో వాళ్ళని ఈవెన్ అక్కడ యాక్సిడెంట్ అయిన తర్వాత వీళ్ళు ఎవరైతే యాక్సిడెంట్ చేశారో వాళ్ళని పట్టుకోవడం కానీ వాళ్ళని అక్కడి నుంచి తీసుకెళ్లడం కానీ ఏమీ చేయకుండా వాళ్ళు తిరిగి స్థానికులు ఎవరైతే ఆతారో వాళ్ళని కొట్టడానికి వచ్చారంటూ కూడా అక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే పోలీసులు ఈ విషయం పైన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే చేస్తున్నారని. రైట్ సదానందం, థ్యాంక్ యూ. హలో